నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. మరి కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది అని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో లేని టెంపుల్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కాశీబుగ్గలో ఉంది. అది ఒక భక్తుడు నిర్మించుకున్న టెంపుల్ అని చెప్పి అధికార పార్టీ ప్రకటన చేసి చేతులు దులుపుకుంది. ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ, సరే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటుంది ఏ సెక్టార్లో ఏం జరిగినా. ప్రైవేటు విద్యా సంస్థలు అనుకుందాం, లేదంటే ప్రైవేట్ టెంపుల్స్ అనుకుందాం, అంటే వీటికి పర్మిషన్స్ ఇవ్వాల్సింది ఎవరు? గవర్నమెంటు. మరి టెంపుల్ దగ్గర ఆ స్థలం 12 ఎకరాల స్థలం కాశీబుగ్గలో ఒక భక్తుడు 10 కోట్ల రూపాయలు పెట్టి వెంకటేశ్వర స్వామి గుడిని ఒక సంవత్సరం క్రితం నిర్మించాడు. కానీ మరి ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి నిర్మించినా అంత పెద్ద గుడికి మరి అక్కడ ఉన్న రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, ఇట్లా ప్రతి పండగ టైంలో కానీ, లేదంటే ఏకాదశమి లేకపోతే ముక్కోటి ఏకాదశి లాంటి సందర్భాలు వచ్చినప్పుడు మరి ఎక్కడైనా దేవుడిది గుడి ఉంది కాబట్టి అది జిల్లా నుండో, పక్క జిల్లాల నుండో, లేకపోతే పక్క రాష్ట్రం నుండో దగ్గరున్న వాళ్ళు ఖచ్చితంగా దేవుడికి దర్శనం చేసుకుందని చెప్పి వస్తుంటారు భక్తులు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినప్పుడు సెక్యూరిటీ కల్పించవలసింది ఎవరు? ప్రభుత్వం కదా, పోలీసే కదా. మరి పోలీస్కి బాధ్యత లేదా? ఆ గుడికి సంబంధించిన ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ముందుగానే పోలీస్కి ఒక దరఖాస్తు చేశారట. శనివారం ఏకాదశి భక్తులు ఎక్కువ మంది వస్తారు, పోలీస్ సెక్యూరిటీ కల్పించాలని. ఒకవేళ ఎక్కడన్నా మైక్ పర్మిషన్ కావాలంటేనే పోలీస్కి అప్పీల్ చేసుకోవాలి, పోలీస్కి లెటర్ పెట్టారు, లెటర్ పెడితేనే వాళ్ళు అనుమతిస్తారు. ఒక టెంపుల్ 10 కోట్ల రూపాయలతో కట్టిన టెంపుల్, చాలా అత్యంత ప్రాధాన్యత కూడిన టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. అది అక్కడికి ప్రతిసారి కొన్ని వందల వేల మంది భక్తులు వస్తూ వెళ్తుంటారు. శనివారం నాడు ఏకాదశి కావడం వల్ల దాదాపుగా 25,000 మంది పైబడి భక్తులు వచ్చారని ఒక అంచనా. మరి అలాంటి ప్రాంతంలో కనీసం పోలీస్ లేకపోవడం అంటే ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం కాక దీన్ని ఏమంటారు? రాజకీయ పరంగా ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తారు, కామను. ఆ పార్టీ లక్ష్యం అలా ఉంటుంది. ప్రతిపక్షం ఉన్న పాత్ర ఏ రాజకీయ పార్టీ అయినా విమర్శ చేస్తుంది. టీడీపీ ఉన్నా చేస్తుంది, వైసీపీ ఉన్నా చేస్తుంది. మరి ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్ళిపోయారు. మరి తన కుమారుడు నారా లోకేష్ గారిని కాశీబుగ్గ పంపించారు. కాశీబుగ్గలో మరి వెళ్ళి ఘటన జరిగిన తీరుని పరిశీలించారు. దీని మీద విచారణ చేస్తున్న విచారణలో వాస్తవాలు తేలాలంటారు. ఏ వాస్తవాలు ఉంటాయి, ఏ విచారణ ఉంటుంది? ఒక అత్యంత ప్రాధాన్యతమైన టెంపుల్ అది. ఆ టెంపుల్కి వేల మంది భక్తులు వస్తారు. వేల మంది భక్తులు వచ్చినప్పుడు ఏం చేయాలి? కనీస సెక్యూరిటీ కదా అది. ఒక 100 మంది 10 మంది ఉన్న చోట 100 మంది వస్తే వెంటనే పోలీస్ సెలెక్ట్ అవ్వాలి కదా. మరి పోలీస్ వెంటనే రెస్పాండ్ అవ్వాలి, వెళ్ళాలి, అక్కడ ఉన్న కమిటీ వాళ్ళతో మాట్లాడాలి. ఇంతమంది వస్తే ఎట్లాగో ఒకేసారి అవ్వదు కదా, సెక్యూరిటీ ప్రాబ్లం, ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పాలి కదా. మరి చంద్రబాబు నాయుడు గారేమో ఇట్లాంటి కాశీబుగ్గ లాంటి ఘటన కూడా రాజకీయం చేస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీకి చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తారు. మరి 9 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారకులు ఎవరు? బాధ్యులు ఎవరు? ప్రభుత్వం కాదా? ప్రభుత్వం ఏ సెక్టార్ అయినా అలాంటి ఒక టెంపుల్ దగ్గర అలాంటి ఘటన జరిగితే బాధ్యత తీసుకోదా? ప్రతిపక్ష పార్టీలు కానీ మీడియా కానీ విమర్శ చేస్తుంది కదా. మరి రాజకీయం చేయడం అంటే రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయక ఇంకేం చేస్తారు అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలియని విషయం కాదు కదా ఇది. కాబట్టి వైఎస్ఆర్సీపీ కూడా ఈ ఘటనలో ప్రభుత్వ వైఖరి చాలా నిర్లక్ష్యంగా ఉంది. ఈ కాశీబుగ్గ గుడి దగ్గర జరిగిన అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోవడానికి ఈ ప్రభుత్వమే కారణం అని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఆ పార్టీ నాయకులు కూడా జరిగిన వెంటనే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మరి కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారు. మరి ఈరోజు కూడా బొత్స సత్యనారాయణ గారు, సిదిరి అప్పలరాజు గారు,
ధర్మాన కృష్ణదాస్ గారు, కురసాల కన్నబాబు గారు, ఆ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఈవేళ అక్కడికి వెళ్ళి అక్కడ వాస్తవ పరిస్థితి తెచ్చుకోవడానికి మరి కాశీబుగ్లో పర్యటిస్తున్నారు. మరి విచారణ చేయడానికంటే విచారణలో ఎవరు బాధ్యులు? టెంపుల్ నిర్వాహకుడు 10 కోట్లు పెట్టి స్వచ్ఛందంగా ఆధ్యాత్మికంగా గుడి కడితే ఆ గుడికి సెక్యూరిటీ పరంగా కూడా కల్పించాల్సింది ప్రభుత్వమే కదా. ఎవరు బాధ్యులు చేస్తారు? ఇప్పుడు ఇక్కడ ఆ మండలంలో ఎస్ఐని బాధ్యులు చేస్తాడా, లేకపోతే రెవెన్యూని బాధ్యులు చేస్తారా? ఎండోమెంట్స్ పరిధి కాదని చెప్పి ఎండోమెంట్స్ మంత్రి చెప్తాడు. ప్రైవేట్ టెంపుల్ అంటారు. ప్రైవేట్ టెంపుల్ అయితే అక్కడ ఏదైనా జరగని సంఘటన జరిగితే గవర్నమెంట్కి సంబంధం లేదా? పోలీస్ పాత్ర లేదా? పోలీస్కి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదా? కాబట్టి ఇది రాజకీయ పరంగా ఇవాళ పొలిటికల్ టర్న్ తీసుకుంది. టీడీపీ వర్సెస్ వైసీపీ. రాష్ట్రంలో ఎక్కడ ఏ గుడి దగ్గర లేదా ఎనీ టెంపుల్, ఏ మతానికి సంబంధించిన టెంపుల్ దగ్గర ఏది జరిగినా పొలిటికల్ టర్న్ నడుస్తూ ఉంటుంది. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా. ఇప్పుడు కాశీబొగ్గ తొక్కిసలాట ఘటన కూడా పొలిటికల్ టర్న్ తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో రకంగా అంటారు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకోటి అంటే టీడీపీ నాయకులు ఇంకోటి అంటారు. ఇట్లా ప్రతి విషయాన్ని పొలిటికలైజ్ చేయడం, జరిగిన ఘటనని పక్కకు తీసుకెళ్ళటం, దాంట్లో తప్పులేంటి ఒప్పులేంటి, ఎవరు చేశారు, ఎవరిది పాత్ర, దీన్ని ఎవరి మీద చర్య తీసుకోవాలి, దీనికి ఎవరు బాధ్యులు అనేడానికి అవకాశం లేదు. కానీ వెంటనే పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అవుతారు, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉంటారు. అసలు సబ్జెక్ట్ పక్కకి వెళ్ళిపోయింది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ప్రైవేటా ఇది గవర్నమెంటా అనే దానికంటే రాష్ట్రంలో ఒక ఘటన జరిగినప్పుడు ఏకాదశమి రోజున వేలాది మంది భక్తులు వస్తారని చెప్పి అక్కడ ఉన్న అధికారులు తెలుసు కదా, మరి వాళ్ళు ఎందుకు ముందస్తుగా చర్యలు తీసుకోలేదు? అక్కడ ఉన్న పోలీస్ ఏం చేస్తుంది కాశీబొగ్గులో అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపైన ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వందే నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వమే దీనికి నైతికంగా బాధ్యత వహించాలని కూడా పార్టీలతో పాటు శ్రీకాకుళం జిల్లా ప్రజలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరి ఆ యొక్క మృతుల కుటుంబాలకి పెద్ద ఎత్తున ఆర్థికంగా సహాయం అందించాలి. ఆ కుటుంబాలకి ఎవరైతే క్షతగాస్తులు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వం అండదండలు అందించాలని కూడా రాజకీయ పార్టీలు కోరుతున్నాయి, అక్కడ ఉన్న ప్రజలు కూడా కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నారంటే రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ టెంపుల్స్ దగ్గర ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ టెంపుల్స్కి ఎప్పుడప్పుడు ఎంతమంది జనం వస్తారు, ఎంతమంది జనం వస్తారో అక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, వాటిపైన చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం ఎక్కడైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ కళ్ళు తెరిచి ఇట్లాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగానే స్థానికంగా ఉన్న రెవెన్యూ, పోలీస్, మిగిలిన డిపార్ట్మెంట్ ఎవరైతే కోఆర్డినేట్ డిపార్ట్మెంట్ ఉంటాయో వాళ్ళని అలర్ట్ చేసి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ పైన ఉంది. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి జరగకుండా చూస్తారని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.